అంటే ఒకటి మంచిగుంది, ఒకటి చెడుగుంది. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం బంద్ చేయాలంటే తల్లిదండ్రికి మీద కొద్దిగా బాధ్యత పడి పిల్లల్ని చూసుకోవాలన్నట్టు ఆయన అన్నాడు, వేరేలా కాదు. కానీ అలా బీదవారు కూడా ఉన్నారు కదా, అతి లేని వాళ్ళు ఉన్నారు. ఆ లేని వాళ్ళకి ఎట్లా మరి? ఈయన చెప్పింది అది కరెక్టే. మరి లేని వాళ్ళంటే ఉన్న వాళ్ళంటే తల్లిదండ్రులు చూసుకుంటారు, వాళ్ళకు మంచిగా భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి పిల్లల్ని చాక్కుంటారు. అది నేను కాదన్నాను. మరి లేని వాళ్ళు ఎట్లా? దాని గురించి కూడా గరికపాటి గారు ఆలోచించాలి కదా. ఆయన చెప్పింది మంచిదే పిల్లలకి, ఎందుకంటే కొంత బాధ్యత అన్నది తెలిసి రావాలా. ఇప్పుడు భోజనం చేస్తుంటే పిల్లలకు మనం 4 మాటలు చెప్పుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో దేనితోటో అన్నది అది తప్పు కాదు. కానీ మరి అసలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని హాస్టల్తో ఎక్కడో కూల్ చేసుకున్నాక హైదరాబాద్ బట్ట తిరుగుతుండ్రు కదా. మరి అప్పుడు దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. మరి వాళ్ళకి ఎవరు పెట్టాలా బువ్వ? ఇప్పుడు వీళ్ళ కోసం తల్లిదండ్రులు మంచి ఫ్యామిలీలు ఉంటే తీసుకొస్తారు. మరి అసలు లేని వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. హాస్టల్లో ఉన్నవారు బయట అన్నమైనా ఇంటోళ్ళైనా బయట వాళ్ళైనా హాస్టల్ అయినా మంచిగా చూసుకొని పిల్లల్ని మంచిగా చూసుకుంటే అది గవర్నమెంట్, ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ పిల్లల మీద హాస్టల్ మీద ముఖ్యానికి వార్డెన్ ఉంటాడు కదా, వార్డెన్ మీద అలా భోజనం పెట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పిల్లల కోసం కానీ దేనికోసం స్పందించి వాళ్ళని బాగా చూసుకుంటే ఏ తల్లిదండ్రుల ఇంట్లో నుంచి భోజనం రాకున్నా ఏం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? పేద బిడ్డల కోసమే కదా అది పెట్టింది. ఉన్న వాళ్ళైతే ఉన్న నెలకింత బిల్లు కట్టి పెట్టుకుంటారు హాస్టల్లో. మరి పేద బిడ్డల కోసం పెట్టిండ్రు. ఆ పేద బిడ్డలు ఏడ తెచ్చి మూట కడతారు. కొన్ని హైదరాబాద్ వేరే దేశం పోయి, ఇప్పుడు పల్లెటూరులో హాస్టల్ ఉంది, కొన్ని ఊర్లలో ఉన్నాయి. మరి వాళ్ళు ఆడుండరు, తల్లిదండ్రులు ఉండరు. మరి వాళ్ళకి ఎవరు పెట్టాలా? అది కూడా ఆలోచించి గరికపాటి గారు మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటాను. అన్వేషణ గారు దేశం అంతా తిట్టినా మనకి సిగ్గు లజ్జ అతిమానం ఏమి లేని. సీతాదేవిని తిట్టినప్పుడే మన పరువు ఇజ్జతి పోయింది. ఆ సీతాదేవిని తిట్టినోడు భూమి మీద బతికినోడు లేడు, బట్ట కట్టినోడు లేడు. అట్లా ఎంతమంది కాలా? ఆయన మనసులోకి ఏదొచ్చిందో, ఆయన పొరపాటుని విన్నారో, లేకపోతే ఆయన చదివే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వార్తలను చూసి ఆ రకంగా మాట్లాడారే కానీ ఏదేమైనా ఆయన తెలియక మాట్లాడారేమో అనుకుంటుంది. ఎంత గొప్ప మేధావైనా ఒక్కొక్కసారి పప్పులో కాలేయడం సహజం. ఇప్పటికీ ఆయన ఒకసారి తప్పులో కాలేశారు. ఎవరో చిరంజీవి గారిని ఒక సందర్భంలో ఏదో అని అపాసుపాలయ్యారు. ఈవేళ హాస్టల్ విద్యార్థులు ఈ గుడ్ల కోసమే వస్తారన్నట్టుగా మాట్లాడారు. ఏదేమైనా అది 100% తప్పు. ఎందుకంటే ఈవేళ సమాజంలో అట్టడుగున్నటువంటి వర్గాల పిల్లలే హాస్టల్స్లో చదువుకోవడం కానీ, లేకపోతే వారు మధ్యాహ్న భోజనం చేయడం కానీ ఏదైనా చాలా తక్కువ దిగువ తరగతిలో ఉన్న పిల్లలే చేస్తుంటారు. వారి భవిష్యత్తు బాగుండాలని ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా సహాయం చేయాలని, వారు చదువుకోవాలని, మనతో పాటు సమానంగా బతకాలని ఆశిస్తూ ఉంటారు. అలాగే కాకుండా సామాజిక కార్యకర్తలు కూడా ఎన్నో రకాలుగా ఈ దిగువ తరగతిలో ఉన్నటువంటి పిల్లలను హక్కును చేర్చుకుని ఖచ్చితంగా వారి భవిష్యత్తు బాగుండాలని ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఆయన ఏ ప్రాస బాట్ల మాట్లాడబోయి ఏ భాషలోకి వెళ్ళడో నాకైతే అర్థం కాదు. కానీ అది 100% ఆయన తెలియనితనంతో మాట్లాడారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత మేధావైనా అన్నీ తెలియాలని రూల్ ఏం లేదు కదా. హాస్టల్ గురించి మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా హాస్టల్స్లో ఉండి ఏదో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ భోజన పథకాల్లో చదువుకుని వారేదో ప్రయోజకులు అవ్వాలని చూస్తుంటారు. తద్వారా అంతే మాస్టర్స్ కానీ లేకపోతే లెక్చరర్స్ కానీ వారికి సహాయ సహకారాలు అందిస్తుంటారు. కానీ కొన్ని హాస్టల్స్లో పేదవాళ్ళకి పెట్టే గుడ్లు మాయం అవుతున్నాయని ఇలాంటి వార్తలు చదువుంటారు. ఆయన ఆ గుడ్లు కూడా ఎందుకులే అని చెప్పేసి ఏదో మాట్లాడారు. కానీ ఏదేమైనా ఈ దిగువ తరగతిలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవాలన్నా వారికి భోంచేయాలి కదా. భోజనం లేకుండా అయితే చదువుకోలేం కదా. నా అన్వేష్ అనేవాడు వాడు ఏదో దేశ దిమ్మరిగాడు. కానీ ఆ దేశ దిమ్మరి గురించి మనం మాట్లాడుకునే కంటే కూడా ఈయన 99% సమాజ శ్రేయస్సు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం, కుటుంబాల ఐక్యత కోసం అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి ఈయన ప్రవచనాలు బ్యాన్ చేయడం అనేది వాడి తెలివి తక్కువతనానికి నిదర్శనం. మంచితనాన్ని పోగొట్టుకోవడం కాదు. ఆయన ఏదో సందర్భంలో ఏదో చదువుంటారు. చదివి నిష్కారణంగా గుడ్ల కోసం దీనికోసం ఎందుకురా బాబు, మీరు సక్రంగా చదువుకోండి అని చెప్పే బదులు ఈ మాట మాట్లాడుంటారేమో అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఆయనకి తెలియక మాట్లాడుంటారు. తెలుసుకుని మాట్లాడుంటే బాగున్నాం. ఎందుకంటే
మనం కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్టల్స్కి గట్రా వెళ్తుంటాం, ఎందుకంటే మనం సోషల్ మీడియా వాళ్ళం, సినిమా వాళ్ళం కాబట్టి. అక్కడ జరుగుతున్న పరిణామాలు మనకు తెలుసు. ఎవడో ఒక ఎదో ఉంటుంటాడు ఒక్కొక్క హాస్టల్లో, ఆయన 10 గుడ్లు కొట్టేయడానికి. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకునే కంటే కూడా వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి కదా. వీళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు చదువుకోవాలి. భోజనం ఉంటేనే కదా చదువు అబ్బేది. భోజనం చేయకుండా ఎవరు చదవగలుగుతాడు? అన్ని రకాలుగా అవకాశాలు ఉంటే హాస్టల్లో ఎందుకు చదువుతారు? ఆ గుడ్డు కోసం ఎందుకు చదువుతారు? కాబట్టి మన ఆయనకి తెలిసి ఉండదు కాబట్టి, అంత గొప్ప మేధావి, అంత సంఘ సంస్కర్త, ఆయన ఏదో ఒకటి మాట్లాడారని చెప్పి ఆయన నిష్కారణంగా మనం ఏం అనకూడదు. ఆయన తెలియక మాట్లాడారు. ఏదేమైనా హాస్టల్స్లో అవేర్నెస్ వచ్చి చక్కగా చదువుకునే విధంగా ప్రభుత్వాలు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.